ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆత్మస్థైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా ధైర్యంగా చేయగలుగుతారు. వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం మాత్రం ప్రతి పనిలో శ్రద్ధ అనేది చాలా అవసరం. ఏదైనప్పటికీ మీనరాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. సంతానపరమైన విషయాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన విషయాలు అవ్వచ్చు, కాస్త సర్దుబాట్లు ఖచ్చితంగా కలుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సమస్యలు తగ్గుతాయి. సమస్యలైతే ఈ వారం మీకు పెద్దగా ఏమి ఉండవు. అలా అని చెప్పి విజయము మీ వెంట ఉండదు. అంటే స్తబ్దతగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వపరమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, చికాకులు తప్పనిసరిగా తగ్గుతాయి ఈ వారం. అంతేకాకుండా మీరు వార ప్రారంభం, వారం మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క కలయికలు ఉంటాయి. ఆనందం ఉంటుంది. ప్రతి విషయం చాలా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా చదవండి. రాజకీయ నాయకులు అనవసరంగా దూరంగా ఉండండి అనవసరమైన వ్యవహారాలకి. వృత్తుల పరంగా చేసేటువంటి వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఈ వారం తప్పనిసరిగా జరుగుతాయి. ఇప్పుడు న్యాయవాదులు, వైద్యులు అటువంటి వాళ్ళకి ఆదాయాలు తగ్గుతాయి. ఇదివరకు వచ్చే ఆదాయాలు ఉండవు. ఇదివరకు పరిస్థితులా మాత్రం ఇప్పుడు పరిస్థితులు ఉండవు. వ్యాపారాలు చేసేవారికి కూడా ఆయా వ్యాపారాల్లో పెద్ద ప్రోత్సాహం కనపడదు. అంటే ఇదివరకు విచ్చలవిడిగా రావచ్చు. 1 ఏడాది 2 ఏళ్ళ నుంచి చాలా స్తబ్దత అవుతుంది. ఇటుపైన కూడా నూతనమైన వ్యాపారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వ్యవహారాలకి ముఖ్యంగా ముందు దూరంగా ఉండాలి. నూతనమైనటువంటి ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కాస్త నిలుపుదల చేసుకుని నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే షేర్సు, ఐటీ రంగము, మన పార్ట్నర్షిప్ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని అయితే ఆ పని రెక్లెస్గా చేస్తే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యండి. తిలదానం ఇవ్వండి. విజయం సాధించండి. స్వస్తి.